జనసేన పార్టీ ఇంత ముందుకొచ్చి ఇంత సహాయం చేస్తుందని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. పవన్ కళ్యాణ్కి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సమస్య ఎక్కడుంటే, కష్టం ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేస్తానంటే ఏముంది రాబెడితే బయటకు వెళ్దాం. పెట్టేసాడే. నమస్కారం. మేము ఎంతో కష్టాల్లో ఉండి మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ సార్ గారికి చెప్పగానే సార్ పార్టీ వాళ్ళందరినీ పంపించి ఇంత త్వరగా స్పందిస్తారని అసలు అనుకోలేదు. సార్ ముందుకు వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఈరోజు మా చేతికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో ఇంతటితో వదిలేస్తాం అనకుండా ఆపరేషన్ చేయిస్తామని మాకు మాటిస్తున్నారు. జనసేన పార్టీ ఇంత ముందుకు వచ్చి ఇంత సహాయం చేస్తుందని అసలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. పవన్ కళ్యాణ్ సార్కి చాలా మేము రుణపడి ఉన్నాము. లివర్ మార్పిడికి అండగా జనసేన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని, వేములపాటి అజయ్ గారి స్ఫూర్తితో ఈరోజు లివర్ వ్యాధితో బాధపడుతున్న వెంకటాద్రికి 1 లక్ష రూపాయలు జనసేన పార్టీ జిల్లా కార్యాలయం నాయకుల అందించాలని ఈరోజు రేవతి మొన్నటి రోజున కలెక్టర్ గారికి అర్జీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడిని ఆదుకోండి, నా తమ్ముడు లివర్ బాగలేదు, దానికి ఇంప్లాంటేషన్కి డబ్బు ఖర్చు అవుతుంది, మా దగ్గర లేవు అని చెప్పి వార్తని మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకున్న మా వేములపాటి అజయ్ గారు నా బిడ్డకి మరియు కుటుంబానికి అండగా నిలబడండి. కష్టపడి జీవనాధారం సాగిస్తున్న ఈ పేద కుటుంబానికి వరుస కష్టాలు ఎదురయ్యాయి. పెద్ద దిక్కును కోల్పోయినప్పటికీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారి జీవన విధానం సాగిస్తున్న బిడ్డలకి వెంకటాద్రికి ఈరోజు లివర్ మార్పిడికి రావడం, అంతకు తగినంత ఆర్థిక స్తోమత వాళ్ళకి లేకపోవడంతో జనసేన పార్టీ తరఫున ముందుకొచ్చి 1 లక్ష రూపాయలు ఇవ్వడమే కాదు, ఆ రిపోర్ట్లు తీసుకొని పై వాళ్ళకు చూపించి ఇక్కడ 2 పద్ధతులు ఉన్నాయి, ఎల్ఓసి కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏ హాస్పిటల్లో చేస్తే బాగుంటుంది, ఏ విధంగా గవర్నమెంట్ తరఫున మనం వెసులుబాటు ఇవ్వగలమో చెక్ చేసుకొని మిగిలిన అమౌంట్ని మనం ఫండ్ రైజ్ చేస్తాం, ఆ కుటుంబానికి అండగా నిలబడండి అని. సమస్య ఎక్కడుంటే, కష్టం ఎక్కడుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంటుందనే దానికి నిదర్శనంగా ఈరోజు రేవతి గారు పవన్ కళ్యాణ్ గారికి అడ్రస్ చేయడం, మేము వేములపాటి అజయ్ గారి సూచనలతో ఇక్కడికి రావడం, 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో ఆపుకోకుండా ఆ బిడ్డకి ఆపరేషన్కి అవసరమైన ఖర్చు కూడా ఏ విధంగా సమకూర్చుకోవాలనేది కూడా మేము రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. ప్రజల సమస్యలను తీర్చగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అన్న జనసేన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు ఈ కుటుంబ బాధను మేమందరం కూడా తీసుకుంటున్నాం, ఏ విధంగా సహాయపడగలమో చూసుకుంటున్నాం. అలాగే దాతలు కూడా 2 చిన్న బిడ్డలు ఉన్నారు, 3 బిడ్డలను వేసుకొని పని చేసుకుంటూ ఆ తల్లి కూడా జీవనాధారం సాగిస్తుంది. దాతలు ఎవరైనా కూడా ఫండ్ రైజ్కి ముందుకు రావాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. మేము కూడా ప్రభుత్వం తరపున జనసేన పార్టీ తరపున మాకు వీలైనన్ని అన్ని ఆర్థిక సహాయాల ద్వారా అందుకుంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.